అయితే శ్రీశైలం అనేది వెళ్తున్నాం. సో మన సబ్స్క్రైబర్ అంట. సో అన్న పేరు సతీష్. అన్న బండి అక్కడ ఉంది. సో నా బండి అన్న బండి. సో ఒక దగ్గరనే దురాస్పల్లి దగ్గరనే ఒక బజార్లే మన వీడియో అనేది తీస్తున్నామా. మన సబ్స్క్రైబర్ అంట. సో అన్న కలిసి ఆయన అని అన్నాడు. సో మనం కూడా మంచిగా రిసీవ్ చేసినాం. సో ఇది అయితే ఫుల్ వీడియో తీస్తున్నామా. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. డ్యామ్ అంతా కవర్ చేసి వీడియో రూపంలో మీకు అందిస్తాం. మా బండి వచ్చేసి ఒక 2 hours అవుతుంది. మా బండి వచ్చేసి ఒక్కళ్ళు కూడా ఎక్కట్లే. మా ఇంకా గంట ఆగంటారు. అలా ఏందో మా 6 గంటలకే పోదామని అయితే ఇప్పుడు 8 అవుతుంది. మా ఇంకా నిమజ్జనం గాలి అట. ఇక చేసేదే ఉంది, కొద్దిసేపు పండుకొని వెళ్ళిపోదాం మనం అయితే. సో మన బండి అయితే సో దురాస్పల్లి నుంచి ముందుకు వస్తే మన లెఫ్ట్ సైడ్లో ఒక ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది. అలా అయితే అందరు అయితే ఎక్కిరు మా. చూడండి టైం వచ్చేసి దాదాపుగా ఎంత అవుతుందంటే 10 అవుతుంది మా టైం. దుపార్ దగ్గర అయితే వచ్చేసినాం మా. దుపార్ దగ్గర డీలు అనేది కొట్టించుకుంటున్నాం మా. ఫుల్ ట్యాంక్ 3,300 పట్టింది మా. చూడండి పైన కూడా కూర్చుంది మనం అయితే దేవరకొండ దగ్గరికి అయితే వచ్చేసినామా. సో ఈ మల్లెపల్లి దగ్గర రోడ్ సైడ్కి హోటళ్ళు ఉంటాయి. ఎక్కడైతే టిఫిన్ చేసిన నేను మా దోస్తు బండి వెనక ఉంటాయి చూడు, అదే బండి. ఇది నా బండి మా. మనం అయితే నైట్ బంగ్లా పండుకున్నాం. ఇక శ్రీశైలం రోడ్కి అయితే ఎక్కినామా. సో కొంచెం ఘాట్ ఎక్కి ఇక్కడ టికెట్లు తీసుకుంటారు ఎంట్రింగ్లా. సో అక్కడైతే టికెట్లు తీసుకొని వెళ్తున్నాం. ట్రాఫిక్ చూడమా. చూడండి ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది మా. ట్రాఫిక్ వామ్మో అసలు చూడండి మా. ట్రాఫిక్ ఎంత దాదాపు కిలోమీటర్ల పొడుగున ఉంది మా ట్రాఫిక్. ఇగో అన్న మన సబ్స్క్రైబర్ అట, మధ్యలో కూర్చున్నా అన్న. మన ఛానల్ పేరు కొట్టుకొని వీడియో చూస్తుండు. చూడండి మా. హాయ్ అని చెప్తున్నాం, మీరు కూడా హాయ్ అని. దోమలపేట దాటినాం మా టోల్ గేటు. సో మనం డ్రైవింగ్ చేస్తున్నాం వాటి తీయట్లే. సో పక్కన అన్న వాళ్ళు కూడా కూర్చున్నారు, వాళ్ళకు కూడా తీయరాదు పాపం. సో మనమే తీస్తున్నాం. ఇప్పుడే ఒక గేట్ అయితే ఓపెన్ చేసిరు మా. చూడండి ఒకటే గేట్ ఓపెన్ చేసిరు. దాదాపు గంట అయింది సైరన్ పెట్టి. ఇప్పుడే ఓపెన్ చేసి జస్ట్ ఒక 5 నిమిషాలు అవుతుంది మా. మీకు చూడండి, జూమ్ చేస్తా చూడండి మా ఎట్లా వస్తున్నాయి. వెదర్ కూడా చల్లగా అయింది మా. ఇప్పుడు అంతసేపు ఎండ కొడుతుంది, ఇప్పుడు చల్లగా అయింది వెదర్ కూడా. చూడండి ట్రాఫిక్ ఇంకా క్లియర్ కాదేమా. ఇదే ట్రాఫిక్ చూడు. కాలం మాత్రం పెద్దగా ఉంది. తెప్పలు పోతున్నాయి చూడండి మా. ఆ బ్రిడ్జి కాంచి పోవాలి మనం. ఆ బ్రిడ్జ్ ఉండేదమ్మా, ఆ బ్రిడ్జి కాంచి పోవాలి. ఇది చూడండి మా. దగ్గర పోయి తీసిన ఇప్పుడు వీడియో జూమ్ చేస్తా చూడండి ఒకసారి. ఇక చూడండి మా. మంచు లెక్క పడుతుంది. ఒక డ్రాప్ పడుతుంది మా. చూడండి ఆ బ్రిడ్జి కాటి నుంచి అట్లా పోవాలి మనం. అట్లా పోవాలి, పైకి ఎక్కాలి. అట్లా అక్కడ ఉంటాడు దేవుడు, పైన ఉంటాడు. మన బండి ఇక పక్కనే ఉంది. మనమైతే శ్రీశైలానికి అయితే రీచ్ అయినామా. ఇక ఫ్రెష్ అప్ అవ్వడానికి బట్టలు కూడా తీసుకుపోతున్నా. చూడండి మా. బండి అక్కడ ఉంది మా. ఆ పైన ఉంది బండి. మన వాళ్ళంతా పోతుర్రు. మన వాళ్ళు ఇంకా అక్కడ బండి కాడ ఉన్నారు మా. అక్కడ ఏదైనా బియ్యం అవి ఏదైనా తీసుకుపోతారు. ఇంకా క్యాబిన్లో వేసి తాళం వేసి వస్తా అన్నారు. సో ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి పోవాలి మా. ఇవాళ మా అందరికి గుడ్ మార్నింగ్ మా. నైట్ అయితే దర్శనం అయింది. సో సెల్ అట్ట ఎలో లేదట మన గుళ్ళకు. అయితే సెల్ అక్కడ పెట్టేసి ఇక నైట్ వంట వండి తినేసి పండుకున్నాం. ఇక పొద్దున్న లేచి ఘాట్ రోడ్ దిగినామా. సో ఇక మధ్యలో అయితే చేపలు అయితే తీసుకున్నాయి. మధ్యలో ప్రిపేర్ చేసి తినడమే మనం. మా చేపలు అయితే ఒక 8 కేజీలు తీసుకున్నాం మా. అక్క అయితే ఇప్పుడే కట్ చేస్తుంది అక్క. చూడండి ఈ 3 చేపలు తీసుకున్నాం. అది ఒకటి కట్ చేసి ఇంకా 2 ఉన్నాయి మా. ఒక చేప 3-4 కేజీలు ఉంటుంది మా ఇక్కడ శ్రీశైలంలో. చూడండి మా. అక్కడ చూడండి మా డ్యామ్ ఆ బ్రిడ్జి కాంచి పోవాలి మనం. అట్లా పోయి మళ్ళీ అట్లా తిప్పి మళ్ళీ అట్లా పోవాలి మామ. మనం అయితే దిండి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మా. చూడండి మొత్తం వాటర్ ఫాల్ లెక్క మొత్తం కింద దాడుతున్నాయి. ఆ బ్రిడ్జి కాంతి కింద దాడుతున్నాయి మా వాటర్. చూడండి మా ఎట్లున్నాయి చూడండి. దిండి అందాలు చూడండి మా. జరా చూడండి మా ఎట్లా ఉంది దిండి. మొత్తం వాటర్ కింద దాడుతున్నాయి మా. అసలే చూడండి అది బాగుంది మా. అసలు చూడండి మా దిండి ఎట్లుందో. మొత్తం వీడికెళ్ళి ఆడదాకా మన వాళ్ళు చూడండి మా. ఇప్పుడే మస్తు కింద వాటర్ కింద దాడుతున్న జలపాతాలు లెక్క మా. దేవరకొండ రోడ్కి అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా. చూడండి అన్న అయితే రైస్ గడుగుతుండు. సో ఇక్కడ కూరగాయలు కోస్తుర్రు అన్నోళ్ళు. ఇంకో వేరే అన్నోళ్ళు అక్కడ కొంతమంది ఏదో చేస్తుర్రు అక్కడ ఆ చెట్టు కింద.
ఇగో అన్న అయితే అది మన విలేజ్ వెజిటేబుల్ కోస్తున్నాడు. అన్న చాలా కష్టపడుతుంది అప్పటి నుంచి. ఈ అన్నయ్య ఒకడు, ఇగో ఈ అన్నయ్య ఒకడు. ఇగో ఇప్పుడే రైస్ కడుగుతుండు చూడు. ఇగో రైస్ ఇప్పుడే కడిగిండు అన్న. ఇగో చూడండి మా రైస్ కడిగిండు. సో ఇది వీడియో అయితే ఇప్పుడు సాయంత్రం అప్లోడ్ చేస్తామా ఈ వీడియో. సో ఫుల్ వీడియో అయితే సాయంత్రం అప్లోడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై డ్రైవర్ జై.